ధర్మం అనేది ఎంత గొప్పది అంటే ఒకరోజు ధర్మరాజు అడిగాడు అన్నమాట. ధర్మరాజు మార్కండేయ మహర్షి అడవులో తిరుగుతూ ఆయన ధర్మరాజు మహాభారతంలో చెప్తాడు, ఇదంతా అయిపోయింది, ఏది అరణ్యవాసం అయిపోయి అజ్ఞాతవాసానికి వెళ్ళబోతూ ఉండగా మార్కండేయ మహర్షి దర్శనం చేశాడు. మధ్యలో చేస్తే ఆయన నమస్కరించి ఆయన బాగున్నావా అని కుశల ప్రశ్నలు చేశాడు మహర్షి. ఏమి బాధని చెప్పమంటారు స్వామి, నా అంత అదృష్టహీనుడు కష్టాలు పడేవాడు ప్రపంచంలో ఎవడైనా ఇంకోడు ఉంటాడా? నా అంత కష్టాలు పడేవాడు, 9 తమ్ముళ్ళు, మహాపరాక్రమవంతులు, భార్య శీలవతి, ఇన్ని గొప్పతనాలు ఉండి కూడా ఇన్ని కష్టాలు పడుతున్నాని నా అంతటి భాగ్యహీనుడు ఎవడన్నా లోకంలో ఉంటాడా అన్నాడు. కూర్చో అని చెప్పాడు. అప్పుడు మార్కండేయ మహర్షి సత్యహరిశ్చంద్రుడి కథ చెప్పాడు.